లాస్ ఏంజలీస్ అనేది మచ్చు తునక. దేవుడు ఏం చేయబోతున్నాడు చూపిస్తున్నాడు. ఆయన గొర్రెల దేవుడు అనే కాదు, గొర్రెలకు, బర్రెలకు, మేకలకు, కుక్కలకు, నక్కలకు, సింహాలకు, మనుషులకు, అందరికీ దేవుడు. అన్ని జాతుల మనుషులకు దేవుడు, అన్ని మతాల మనుషులకు దేవుడు, అన్ని కులాలకు దేవుడు, అందరి న్యాయాధిపతి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల దేవుడు ఎట్లా కాల్చేశాడు చూడు, నీకు కూడా వస్తుంది రా అంటే. ఆ గొర్రెల దేవుడే నిన్ను కూడా కాల్చేది. దేవుణ్ణి వెక్కిరించి, దేవుణ్ణి దూషించి, మాకొద్దు పొమ్మని ఆ దేవుని ఎగతాళి చేస్తే కొంచెం టైం పట్టవచ్చు. వెనక ముందు, ముందు వెనక అంతే. ఎవరో ఉంటారు కొంతమంది, ఇంకా వాళ్ళు రక్షణ పొందాలని దేవుడు ఎదురు చూస్తుంటాడు దేవుని ప్రణాళికలో. వాళ్ళందరినీ రక్షించుకున్నాక విరుచుకు పడతాడు. ఆయన మన పాపముల కొరకు మరణించి లేచిన దేవుడు మాత్రమే కాదు, మనము పశ్చాత్తాప పడకుండా మూటగట్టుకున్న పాపాలకు దండన విధించే దేవుడు కూడా. ఇది సంపూర్ణ సువార్త. నువ్వు పశ్చాత్తాప పడితే నీ తప్పుల శిక్ష సిలువ కోట మీదకి వెళ్ళిపోతుంది. పశ్చాత్తాపం లేకుండా బరి తెగించి తిరిగితే నీ నెత్తి మీదే ఉంటుంది. ఏ యేసు ప్రభు అయితే మన కొరకు సిలువలో వ్రేలాడి శిక్ష అనుభవించాడో, ఆయనే అందరికీ తీర్పు తీర్చడానికి ఆయేసే రెండవసారి వస్తున్నాడు. ఆయేసే దాన్నే ఖురాన్ షరీఫ్లో ఖయామత్ కదీన్ అంటారు. ఖయామత్, తీర్పు దినమున ఏసే వస్తాడు. ఖురాన్ చెప్పింది, ఇంకెవరు రారు. ఏసే వచ్చి తీర్పు తీరుస్తాడు. నెలకు 50,000 1,00,000 ఇచ్చారని దానికి కక్కుర్తిపడి ఈ మహాదేవునికి వ్యతిరేకంగా బరి తెగించి మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. రేపొద్దున మనం చెప్పుకుంటాం తప్పకుండా. ఏ దుర్మార్గులైతే క్రీస్తు మీద అన్యాయమైన విమర్శలు సంధించి వదిలారో, అనేకమైన దూషణ మాటలు పలికారు, చూడు పాపం ఏ గతి పట్టిందో అని వాళ్ళని చూసి మనం సంతాపపడే రోజు దగ్గరలో ఉంది. కనుక ప్రియులారా, లాస్ ఏంజలీస్ తగలబడము యేసయ్య చేతగంతనం కాదు, యేసు యొక్క న్యాయ కోపం. ఇది 50 ఏళ్ల కిందట నుండి ప్రవక్తలు చెబుతూనే వచ్చారు. ఇంకా అమెరికా దెబ్బతింటుంది. మాకు చాలా విచారం. అలా జరగకూడదని మా ఆశ. కానీ మారు మనసు పొందాలి. హోమోసెక్షువాలిటీ, సేమ్ సెక్స్ మ్యారేజెస్, పురుషులకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడోళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇదంతా కూడా చట్టబద్ధం చేశారు అమెరికాలో. అబార్షన్ చట్టబద్ధం చేశారు అమెరికాలో. శిశు హత్య, భ్రూణ హత్య లీగల్, పర్లేదు. వాళ్ళు తీసేసుకుంటే తీసేసుకోవచ్చు. ఓ చీమని చంపినట్టే, ఓ మనిషిని చంపుతున్నాను కదా అనే బాధ లేదు. దేవుడు కావాలనుకున్న శిశువులు ఎంతమందిని, ఎన్ని కోట్ల మందిని చంపేశారు. జాన్ ఆర్ రైస్ అనే ఒక గొప్ప భక్తుడు అమెరికాలో, ఆయన అన్నాడు, రాసుకోండి మీరు, జాన్ ఆర్ రైస్, RICE, జాన్ ఆర్ రైస్. హిట్లరు ఎన్ని లక్షల 60 లక్షల మంది యూదులను చంపేశారు. హిట్లర్ చంపిన యూదుల సంఖ్య కంటే అక్రమంగా చెడు తిరుగుళ్ళు తిరిగి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఈ పాపాత్ములు చంపిన పిండముల లెక్క ఎక్కువ. అబార్షన్ ద్వారా చంపేసిన పిల్లల సంఖ్య హిట్లర్ చంపిన యూదుల కంటే ఎక్కువ అని రాశాడు. దేవుడు వదిలేస్తాడా? దేవుని బిడ్డలారా, దేవుడు చైనాను కొడతానే ఉన్నాడు.
చైనా, రష్యా, అన్ని దేశాలు. అమెరికాను దేవుడు క్రిస్టియన్ కంట్రీగా చూడడం లేదు ఇప్పుడు. అది ఇప్పుడు హోమోసెక్షువల్స్ కంట్రీ అయింది, లెస్బియన్స్ కంట్రీ అయింది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ కంట్రీ అయింది. అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోత్ ఎవరిదో తెలుసా? ఇస్లాంది. నెక్స్ట్ ఏంటో తెలుసా మీకు? యెహోవా సాక్షులది. ఆ నెక్స్ట్ ఎవరిదో తెలుసా గ్రోత్, ఫాస్టెస్ట్ గ్రోత్? సెటనిస్ట్ చర్చెస్. ఊరుకుంటాడు ఆయన. డాలర్ మీద రాసుకున్నారు, ఇన్ గాడ్ వి ట్రస్ట్, ఇన్ గాడ్ వి ట్రస్ట్. లాస్ ఏంజలీస్తో వాళ్ళు మాట్లాడతారు, వీ డోంట్ నీడ్ గాడ్. డాలర్ మీద రాసుకున్నావు, ఇన్ గాడ్ వి ట్రస్ట్. లాస్ ఏంజలీస్లో మీటింగ్ పెట్టి వీ హ్యావ్ నో గాడ్. ఊరుకుంటాడా? పిచ్చోడా దేవుడు? జరగవలసింది జరిగింది, అదే మొత్తం ప్రపంచం అంతా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మన అంచనాలన్నీ తారుమారైపోతాయి. పెద్ద దేశాలు, అగ్రరాజ్యాలు, బలమైన దేశాలు అన్నీ బూడిద కుప్పలైపోతాయి. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, అది రాకముందు ఇవన్నీ జరుగుతాయి. బైబిల్ సెలవిస్తోంది. మేము 45 ఏళ్ళు బట్టి చెబుతున్నాం, ఇప్పుడు కాదు, అప్పుడు రాసిన పుస్తకాలు చదువుకోండి. ప్రగల్భాలు కాదు, మా గొప్పతనం చెప్పుకోవడం కాదు, మేమేమి జ్యోతిష్కులం కాదు. భవిష్యత్తు ఎవరి గుప్పిట్లో ఉన్నదో, భవిష్యత్తును ఏ దేవుడు శాసిస్తున్నాడో ఆయన రాసి పంపిన గ్రంథమే బైబిల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందుతామండి. నేను కూడా మారు మనసు పొందుతున్నాను. మళ్ళీ నేను ఈ జనవరి 1 నుండి నేను బైబిల్ కొత్తగా చదవటం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం బైబిల్ మళ్ళీ ముగిస్తా. వివేకోనే ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించుకున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు రిపెంట్, ఎగ్జామిన్ మై సెల్ఫ్, కమ్ బ్యాక్ టు గాడ్, టర్న్ బ్యాక్ టు గాడ్. నేను పెద్ద మేధావిని, బుక్స్ రాశాను, పాటలు రాశాను, మనకేం పర్లేదులే అని కాళ్ళు చాపుకొని పడుకుంటే ఎక్కడి నుంచో వచ్చేస్తాడు, పీక పట్టుకుంటాడు ఆయన. బేఫికర్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి. నిత్యము మారు మనసు పొందుతూ నడవండి. అప్పుడే హనోకులాగా మనల్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును కాక. రండి ప్రార్థన చేసుకుందాం.